మేం పెట్టిన 3 ఆటల పోటీలు ముగిశాయి. వాటిలో శ్వేత, గీత చెరో ఆటలో గెలిచారు. 3వ ఆటలో ఇద్దరు సమానంగా నిలిచారు. దాంతో ఇద్దరికీ మొదటి ప్రైజ్ వచ్చింది. సో మేం ప్రకటించిన 5 లక్షల రూపాయలు గీతకి సగం, శ్వేతకి సగం ఇవ్వబడతాయన్నమాట. చప్పట్లో చప్పట్లో, కమాన్ క్లాప్స్. అమ్మో, 5 లక్షల రూపాయలని ఎంతో ఆశపడ్డాను. చివరికి 2.5 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అత్తయ్య గారు, ఇంతకీ 1,25,000 మాకొస్తాయి అత్తయ్య గారు. మీకెందుకు ఇస్తానే? అదేంటి, అందరూ కలిసి గీతను గెలిపిస్తే వచ్చిన దాంట్లో సగం ఇస్తానని చెప్పారుగా. గీతను గెలిపిస్తే కాదే, శ్వేతను ఓడిస్తే ఇస్తానని చెప్పాను. అది కూడా గెలిచింది కాబట్టి పైసా ఇవ్వను. పైసా ఎవడు అడిగారు అత్తయ్య గారు? 1,25,000 ఇవ్వండి. నోరు ముయ్యమని చెప్పవే దానికి. చెప్పదానికి చెప్తూనే ఉన్నాను, ఈ దిక్కుమాలిందని నమ్మొద్దు అని. విన్నావా? ఏంటే నేను దిక్కుమాలిందన్నా? అని నేను మీకు చెప్తున్నాను. ఈ లతక్కను నమ్మొద్దు అని అత్తయ్య గారు. అలాగా? నువ్వు కరెక్ట్ గా చెప్పావి. అదే అత్తయ్య గారు, నా గురించి బాగా చెప్పావు అన్నాను. కంగ్రాట్స్ శ్వేత. థ్యాంక్ యూ మామా. చూసినావుగా, స్కూల్ మొత్తాన్ని మేనకోడలికి క్లాప్స్ కొడుతుండ్రు. నువ్వు మొండిదానివే, పట్టు పట్టావంటే సాధించి తిడతావు. శబాష్. డబ్బులతో పాటు షీల్డ్ కూడా చెరొకటి ఇవ్వబడుతుంది. శ్వేత, గీత స్టేజ్ మీదకి రావాలి. పిలుస్తారమ్మా, వెళ్ళి. వెళ్ళి నన్ను ఆశీర్వదించండి నానమ్మ. ఈ దండలు మళ్ళీ పెట్టచ్చు, ముందు వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మో, అమ్మో, 2.5 లక్షలు. అమ్మో, వడ్డీకి ఇస్తే 5 రూపాయలు కాదు 10 రూపాయలు. పందెంలో గెలవలేక నన్ను డబ్బుతో కొనాలని చూస్తావా? నీ ఆటలు నా దగ్గర కాదే. సూపేందే తల్లి, జర చెప్పి చూడే. బాతుగుడ్లను చూడలేక సస్తున్నా. చైర్మన్ గారిని విజేతలిద్దరికి చెక్కులు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఇది శ్వేతకి సార్. ఏమైంది నానమ్మ గారండి? గుండె నొప్ప అండి? 2.5 లక్షలు నువ్వు ఫ్రీగా దానం ఇస్తావా? డబ్బులు తీసుకొని ఇస్తే దానం ఎలా అవుతుందండి? చాలే, ఎంతో కష్టపడి నిన్ను గెలిపిస్తే ఆ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఆ టీచర్కి ఇస్తావా? ఇచ్చే ముందు నన్నొక్క మాట అడగాలని గుర్తులేదా? ఏం మాట అండి అది? నానమ్మ గారండి, ఈ చెక్కు టీచర్ గారికి ఇవ్వాలనుకుంటున్నారండి అని ఇవ్వాలా వద్దా అని నన్ను అడగాలి కదా. అడిగితే ఏం చెప్పేవారండి మీరు? వద్దా అనేదాన్నే. అందుకనే అడగలేదండి. నీకెవరో పిచ్చా? అంత డబ్బు ఆ టీచర్కి ఇస్తే నీకే వచ్చిందే. టీచర్ కి సాయం చేద్దామన్నా ఆనందం వచ్చిందండి. అయ్యా నువ్వింత బుద్ధి తక్కువ పని చేస్తావని నేను కళ్ళు
రాలేదే. పర్వాలేదు, ఈ రోజు వచ్చే కాలంలో అనుకోండి. అసలే కోలిపోతుంది ఇక్కడ. కామెడీ చేసావంటే కాలు కిందేసి తొక్కేస్తాను. దిష్టి తీసి నిమ్మకాయ మొహం నువ్వును. అయినా జరగాల్సిన నష్టం జరిగాక ఎంత ఏడిస్తే మాత్రం పోయిన డబ్బు తిరిగొస్తుందా? అయ్యా, పోయిన డబ్బు తిరిగి రాకపోయినా కనీసం దీన్ని తిడితేనైనా నాకు కాస్త బాధ తగ్గుతుంది కదే. అందుకే ఈ ఏడుపు. మీకెందుకు అత్తయ్య గారు శ్రమ? హ, మమ్మల్ని తిట్టమంటే మేము తిడతాంగా. అవును, మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా తిట్టతో భయపెట్టించేస్తాం. అలాగా? ఇది తిట్టండి, తిట్టండి. ఉసే గీత, నువ్వు పిల్లవా పిప్పర్మెంట్ బిళ్ళవా? నువ్వు గీతవా పంట కాల్వలో పీతవా? అది తిట్లే అంత మహాలరా. సరిగ్గా తిట్టండి. ఇప్పుడు చూడండి, ఉస్సే గీత. అమ్మో, దీన్ని తిట్టడం లాయర్ చూసాడంటే ఇక చచ్చామే. ఏయ్, ఆగవేంటే కాదు. ఉస్సే గీత, తిట్టు. 2.5 లక్షలు చేతికొస్తే దాచుకోకుండా దానమిస్తావా? నువ్వు మనిషివా లేక మహానుభావురాలివా? మహానుభావురాలా? నీకు అసలు కొంచెమైనా స్వార్థం లేదా? అత్తయ్య గారిలాగా అచ్చేస లేదా? నువ్వు బాగుపడిపోను, నీకు మంచి పేరు రాను. ఓ, అక్క లాయర్ ఇచ్చేసి ప్లేట్ మార్చిందా? ఇక నేను రెచ్చిపోతాను. ఏంటి ఆ తిట్టడం? దానికి రాదత్తయ్య గారు, నేను తిడతాను చూడండి. ఓసే పుణ్యాత్మురాలా, మహాత్మురాలా, మదర్ తెరీసా మనవరాలా, నువ్వు చేసిన పనికి గర్వంతో చచ్చిపోతున్నామే, ఆనందంతో తల వంచుకొని చస్తున్నామే. ఇంకోసారి ఇలాంటి గొప్ప పని చెయ్యలేదో కూతురు అని కూడా చూడకుండా నీ కాళ్ళు కడిగేస్తాను అంతే. మనిషిని ఇలా కూడా తిడతారే? అసలు సెయ్, నేను చెప్పిందేమిటి, మీరు చేసేదేమిటే? మమ్మల్ని ఆపద్దు అత్తయ్య గారు. ఇలా దీన్ని పొగిడితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అవును, ఎన్ని పొగుడుతున్నా ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పకుండా ఎలా చూస్తుందో చూడండి. ఇక లాభం లేదు అత్తయ్య గారు. ఇప్పుడే ఇక్కడే దాని కాళ్ళు కడిగి నేనేంటో రుచి చూపిస్తాను. తప్పకుండా అత్తయ్య గారు, తప్పుకోండి. అమ్మని, వీళ్ళ ఓవర్ యాక్షన్ తగలయ్యా. ఇంత సడన్ గా మారిపోయారేమిటి? ఏమయ్యా? వామ్మో, లాయర్ వచ్చాడా? అందుక వీళ్ళు ప్లేట్ ఫిరాయించింది. మనమేమన్నా తక్కువ? చూపిస్తాను ఈ అనసూయ పర్ఫార్మెన్స్. ఎంత పని చేశావే! నిన్ను నమ్మి పోటీలకు పంపిస్తే 10 మందిలో నన్ను తలెత్తుకునేలా చేస్తావా? నా నమ్మకాన్ని, నా బంగారు తల్లి, నా నమ్మకాన్ని నిలబెడతావా? అయ్యో నాకన్నా, నువ్వింత గొప్ప పని చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదే, ఊహించలేదు. నేను నీకేం నేర్పించానని నాకింత పెద్ద విజయం అందించావు.